వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే స్పెషల్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేయండి. ఇప్పుడు ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకుని బిర్యానీ సామాన్లన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ సామాన్లన్నీ అందులో వేసుకోవాలండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసి వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఒక 4 లేదా 5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి రెండు బాగా ఫ్రై చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఒక 3 టమాటోలను తీసుకుని ముక్కలుగా కట్ చేసి ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసి కాసేపు వేగనివ్వాలి. ఈ టమాటో ముక్కలు అనేవి బాగా మగ్గిన తర్వాత నేను ముందుగానే ఒక 1/2 kg చికెన్ని శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఆ చికెన్ ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. ఆ చికెన్ పీసెస్ని బాగా మిక్స్ చేయండి. నేను చూపిస్తున్నాను కదండి, అలా బాగా మిక్స్ చేసుకోండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపును వేయాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా ఇందులోనే యాడ్ చేసుకుని ఆ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి మిశ్రమాన్ని కలపండి. ఆ తర్వాత నేను ఇక్కడ 1.5 kg రైస్ చేస్తున్నానండి. అందుకే గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ అనేది యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేశాక ఆ పైన కొంచెం కొత్తిమీరని గార్నిషింగ్గా వేసుకుని ప్లేట్ పెట్టేసుకోండి. అరే ఇక్కడ సాల్ట్ వేయడం మర్చిపోయామే. ఇప్పుడు ఒకసారి ప్లేట్ తీసుకుని రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోండి. అందులో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వాటర్ని మరగనివ్వాలి. ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుందో అలా మరిగించుకోవాలి మనం వాటర్ని. ఆ తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని ఈ వాటర్లో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ నార్మల్ రైసే యూస్ చేసుకుంటున్నానండి. కావాలంటే మీరు బాస్మతిని కూడా యూస్ చేయండి. ఆ మూత పెట్టేసుకుని రైస్ని బాగా కుక్ అవ్వనివ్వండి. రైస్ బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి కావాలంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా చికెన్ బిర్యానీ రెడీ. ఆ స్మెల్కే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. మీరు కూడా ఇలాగే చేయాలనుకుంటే మా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.